ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యాయామాలు ఏమీ చేయకుండా కేవలం ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారితో పోలిస్తే రోజు 1 గంట సేపు తప్పనిసరిగా నడక నడిచేవారు ఎక్కువగా ఉంటారు. మరి అలా వ్యాయామాలు చేసి అంటే సుఖంగా తేలిగ్గా ఉండే వ్యాయామాలు నడక కానీ యోగా ప్రాణాయామం ఇట్లాంటివి మాత్రమే చేసుకుంటూ అలుపొచ్చేవి శ్రమతో కూడిన వ్యాయామాలు చాలామంది చేయరు, కొద్దిమంది మాత్రమే చేస్తారు, వయసులో ఉన్నవారు మాత్రమే చేస్తుంటారు. కానీ ఇక్కడ సుఖంగా ఉండే నడక తేలికపాటి వ్యాయామాలు చేసేవారు కూడా వారంలో 1-2 సార్లైనా అరగంట సేపు సుమారుగా బాగా అలుపొచ్చి ఆయాసం వచ్చే వ్యాయామాలు చేయటం ద్వారా అనేక జబ్బులు రాకుండా రక్షించుకోవచ్చట. మరణ ముప్పును కూడా చాలా పర్సంటేజ్ తగ్గించుకోవచ్చు అనేది మతిమరుపునేమిటి, అలాగే డయాబెటీస్ ఏమిటి, ఇట్లాంటి అనేక జబ్బులు రాకుండా చేయటానికి వారంలో 1-2 రోజులైన ఒక హాఫ్ అన్ అవర్ అలసట వచ్చి ఆయాసం వచ్చి ఎక్కువ గాలి తీసుకుని చెమటలు పెట్టేటట్టు విగరస్ వ్యాయామాలు చేయటం అనేది ముఖ్యమనేది కార్డియాలజీ సొసైటీ వారు స్పెషల్గా పరిశోధన చేసి అందించారు. కాబట్టి ఇది చాలా బాగా ఉపయోగపడే సైంటిఫిక్ టెక్నిక్. కాబట్టి దీన్ని మీరు వివరణగా విని కొంచెం వారంలో 1 రోజు 2 రోజులన్నా ఏ వ్యాయామాలు ఎలా చేస్తే మంచిది అనే దాని మీద, ఇలాంటి విషయాల మీద అన్నిటినీ ఎంతమంది మీద చేశారు, ఎన్నేళ్ల పాటు చేశారు, వాటి వల్ల ఏ రకంగా మార్పులు వస్తున్నాయి అనేది సైంటిఫిక్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది యోగా ప్రాణాయామం రెగ్యులర్గా చేస్తుంటారు. కానీ వీళ్ళ సూర్య నమస్కారాలు, గుంజీళ్ళు, దండీళ్ళు, బస్కీలు, కొంచెం అలుపొచ్చేటట్టు జాగింగ్ కానీ ఇట్లాంటివి చేయరు. ఏజ్ను బట్టి కానీ చిన్నప్పటి నుంచి అలవాటై కానీ అలాంటి వాటిలో ఉంటారు. కొంతమంది ఉదయం కానీ 1 గంట లేదా సాయంకాలం కానీ 1 గంట వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి వ్యాయామం చేయటం వల్ల లాభం వస్తుంది. కానీ గుండె ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మంచిగా స్పందించటానికి ఇలాంటి వ్యాయామాల్లో గుండె కండరాలకు ఎక్కువ బ్లడ్ సప్లై వెళ్ళటం, ఎక్కువ ఆక్సిజన్ గుండె కండరాలకు వెళ్ళటం, గుండె పంపింగ్కి ఆ మజిల్ అలవాటు పడటం, మన శ్రమకు తగ్గట్టు గుండె ఎక్స్పీరియన్స్ కాలేదు. ఎప్పుడన్నా కంగారు వచ్చి బాగా పరిగెత్తాల్సి వచ్చినా, ఏదన్నా కష్టపడాల్సి వచ్చినప్పుడు దానికి తగ్గట్టు గుండె అందుకోకపోతే సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ కూడా చాలామందిలో ఉంటున్నాయి. అందుకని ఉన్నట్టుండి ఒక్కసారి డ్యాన్స్ ఎక్కువ చేసినా, ఆటలు ఎక్కువ ఆడేసినా, రోజు ఆడకుండా ఒక్కసారి జిమ్ ఎక్కువ చేసేసినా వెంటనే ఎందుకు చచ్చిపోతున్నారంటే వాళ్ళ గుండె అలాంటి వాటికి స్పందించడం అలవాటు పడట్లా. ఆ కండరాల్లో మార్పులు కానీ, బ్లడ్ సప్లై కానీ, గుండెలో కరెంట్ సప్లై కానీ, ఇవన్నిట్లో కూడా ఆ బీపీలో వచ్చే మార్పులకి వీటన్నిటికీ బాడీ గుండె అడ్జస్ట్ అవ్వాలి. దాని కొరకు ఈ శాస్త్రవేత్తలు వారంలో 1 రోజు కానీ 2 రోజులు కానీ ఒక హాఫ్ అన్ అవర్ 25 నిమిషాల నుంచి 30 నిమిషాల సేపు అలుపొచ్చే వ్యాయామాలు, చెమటలు బాగా పట్టేవి, అంటే గాలి ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది కదా, అలాంటివి అంటే పరిగెత్తటము, లేదా గుంజీళ్ళు తీయటము, లేదా దండీలు తీయటము, పుషప్స్ తీయటము, అలాగే పులప్స్ తీయటము, సూర్య నమస్కారాలు బాగా చేయటము, లేకపోతే వర్కౌట్స్ ఉంటాయి కదా, ఇలాంటివి ఎక్కువగా చేయటము, బాగా అలుపొచ్చేటట్టు బాగా. అంటే మీరు యోగా ప్రాణాయామం చేసినా అలాగే వాకింగ్ చేసినా సరే ఇవన్నీ చేసుకుంటూ వారంలో 1 రోజు లేకపోతే 2 రోజులు ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా కనుక చేసినప్పుడు మీ బాడీ చేసే స్పందనకి హార్ట్ కానీ, బ్లడ్ వెజల్స్ కానీ, గుండెలో కరెంట్ సిస్టమ్ కానీ, పంపింగ్ సిస్టమ్, ఇవన్నీ గుండె కండరాలు కానీ ఇవన్నీ మంచిగా అలవాటు పడిపోతాయి. ఇది ఎలా లాభాన్ని ఇస్తున్నది, ఏమేం ఫలితాలు ఇస్తున్నది ఇట్లా చేస్తే అనేది యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ఆధ్వర్యంలో ప్రపంచంలోని ప్రధాన యూనివర్సిటీలు, వీళ్ళ ఆధ్వర్యంలో ఉండే ప్రధాన యూనివర్సిటీ శాస్త్రవేత్తలందరూ 35 నుంచి 60 ఏళ్ల వయసులోపు వారిని తీసుకున్నారండి. 96,000 మందిని తీసుకున్నారు ఈ పరిశోధన అధ్యయనానికి. 10 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు వీళ్ళ మీద. కార్డియాలజిస్టుల సొసైటీ అంతా కలిసి చేసిన పరిశోధన అన్నమాట. ఈ 10 ఏళ్ల పాటు ఎలా అంటే మామూలుగా రోజు సులభంగా వాకింగ్ లేకపోతే ఒకటి యోగా, లైట్ ఏరోబిక్స్, స్ట్రెయిన్ లేకుండా ఉంటాయి చూసారా, అలాంటివి చేసేవారితో పోలిస్తే ఇవన్నీ చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా గట్టిగా వ్యాయామాలు, అలుపొచ్చేవి, ఆయాసం వచ్చేవి, చెమటలు పట్టేవి, ఇట్లాంటివి చేసిన వారికి డిఫరెన్స్ని గమనించారు ఈ 10 ఏళ్ల పాటు. మరి అరగంట ఇట్లా కష్టపడేవి చేసిన వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఎక్కువగా వస్తున్నాయని గుండె రక్తనాళాల్లో వచ్చిన మార్పులు, ఊపిరితిత్తుల్లో వచ్చిన మార్పులను బట్టి వాళ్ళల్లో గమనించిన వాస్తవాలు ఏమిటంటే
ఇలా చేయని వారితో పోలిస్తే, విగరస్ వ్యాయామాలు చేయని వారితో పోలిస్తే చేసిన వారికి 63% డిమెన్షియా, బ్రెయిన్కి సంబంధించిన మరి మతిమరుపు లాంటిది కానీ, అంటే మెదడు కణాలు కుసించుకుపోవటం, బ్రెయిన్ వీక్ అవ్వటం లాంటి సమస్యలు 63% తక్కువ ఉన్నాయి ఇలా చేసిన వారికి. ఎందుకంటే బ్లడ్ సప్లై బాగా వెళ్తుంది కదా. అందుకని వారంలో 1-2 రోజులు చేసినా దీని ఎఫెక్ట్ రక్తనాళాల్లో వచ్చే మార్పుల కారణంగా మతిమరుపు అనేది ఇట్లాంటిది 63% ఈ వ్యాయామాలు హాఫ్ అన్ అవర్ ఎక్కువగా కష్టపడే చేసిన వారికి తగ్గిందని, అలాంటి రిస్క్ వీళ్ళకి తక్కువ ఉందని మొట్టమొదటి విషయం. రెండోది, డయాబెటీస్ గురించి వీళ్ళు చెప్పింది ఏంటంటే 60% డయాబెటీస్ వచ్చే రిస్క్ వీళ్ళకి తక్కువ ఉంది వారంలో ఒక్క హాఫ్ అన్ అవర్ విగరస్ వ్యాయామాల వల్ల అని రెండో బెనిఫిట్. మూడవది, మరణ ముప్పు 40% తక్కువ వీళ్ళకు ఉందట. అంటే కొంతమందికి అనారోగ్య కారణాలతో త్వరగా చనిపోవటం, ఏదైనా ప్రమాదాలు సడన్గా జరుగుతుంటాయి కదా, అలా కంపేర్ చేసినప్పుడు ఇలా చేసిన వారికి 40% మరణ ముప్పు తగ్గిందట. ఈ మూడిటితో పాటు ఏజ్తో పాటు వచ్చే ఆర్థరైటిసు, నిద్ర సంబంధమైన సమస్యలు ఇలాంటివి కూడా బాగా ఈ హాఫ్ అన్ అవర్ విగరస్ వ్యాయామాలు చేసిన వారిలో రాకుండా బాడీ హెల్దీగా ఉండటానికి మార్పులు లోపల కనపడుతున్నాయి అని 10 ఏళ్ల పాటు చేసిన ఈ అధ్యయనంలో యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వారిచ్చిన పరిశోధన సారాంశం అన్నమాట ఇది. అందుకని న్యాచురోపతి విధానంలో యోగాసనాలు, ప్రాణాయామం చాలా గొప్పవి, అవి చేయండి. కానీ ఒక సూర్య నమస్కారాలు ఒక 40, 50, 70 అన్న అలుపు వచ్చే వరకు అలవాటు చేసుకుని ఒకరోజు కష్టపడి చేయండి. అది అలవాటు అయిపోతుంది మీ కండరాలకి, మీ గుండెకు, రక్తనాళాలకి, మీ ఊపిరితిత్తులకి, బాడీ సిస్టమ్ అంతా అట్లా అలవాటు పడుతుంది. లేదా ఒక 100-50 గుంజీళ్ళు తీయటానికి అలవాటు పడండి. 10 నిమిషాలు ఒక 30 గుంజీళ్ళు తీయగలిగారు, గ్యాప్ ఇచ్చి రెస్ట్ ఇచ్చి మళ్ళీ రెండో రౌండ్ తీయండి. తర్వాత ఒకేసారి 50-60 గుంజీళ్ళు తీయటానికి అలవాటు పడతారు. జాగింగ్ చేయటం, బాగా స్కిప్పింగ్ ఎక్కువసేపు ఆడటం, పుషప్స్, పులప్స్, దండీలు, బస్కీలు ఇలాంటివన్నీ, లేకపోతే కొద్దిగా వర్కౌట్స్ నేర్చుకుని బాగా అట్లాంటివైనా చేయండి. బాగా అలుపు వచ్చేటట్టు ఆటలు ఆడండి, అలుపు వచ్చేటట్టు స్విమ్మింగ్ చేయండి. ఎప్పుడన్నా వారంలో ఒకరోజు అన్నా సరే నాన్ స్టాప్గా బాగా అలుపు రావాలి, గాలి బాగా తీసుకోవాలి. పిల్లలకు కూడా ఇట్లాంటివి మీరు చేయిస్తే 10-15 ఏళ్ళ పిల్లలు చూడండి, క్రికెట్ ఆడుతూ, కబడ్డీ ఆడుతూ, ఎప్పుడైనా డ్యాన్స్ చేస్తూ అట్లా ఒక్క కుప్పగొలు చచ్చిపోతున్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఫిట్నెస్ పరీక్షలకు పరిగెడుతూ కొంతమంది అక్కడ చచ్చిపోతున్నారు. అంటే దానికి కూడా హార్ట్ రెడీ అవ్వట్లేదు. ఇట్లా ఎక్కువ జరగటానికి గుండెలో వచ్చే ఇబ్బందులు. అందుకని ముందు నుంచి అట్లా చేస్తుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలాంటి ముప్పులు మనకు రాకుండా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని, రోజు చేసే తేలికపాటి వ్యాయామాలతో పాటు వారానికి 1 రోజు 2 రోజులైనా శ్రమతో కూడిన అలుపొచ్చే వ్యాయామాలు హాఫ్ అన్ అవర్ అయినా తప్పనిసరిగా 1-2 సార్లు చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.